అందరినీ కేసుల్లో పెట్టి ఇరికించి జైళ్ళల్లో పెట్టినటువంటి కేసీఆర్కి ఇప్పుడు రివర్స్ కథ అవుతుంది. తన మనుషులు జైలు పాలవుతున్నారు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు మీద మరొక కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ సోదరుడు కుమారుడు కన్నారావు మీద ఈ కేసు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక అతన్ని బెదిరించి గెస్ట్ హౌస్లో నిర్బంధించి నగదు బంగారం దోచుకున్నారని అతని ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కన్నారావుతో సహా మరో 5 వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. ఇది జంట్ కాదు, కన్నారావు నందిని అనే సాఫ్ట్వేర్ అమ్మాయితో కన్నారావు నందిని అనే మహిళతో కలిసి నందిని అనే మహిళతో కలిసి బెదిరింపులు పాల్పడినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం విజయవర్ధన్ రావు అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నారావు దగ్గరికి వెళ్ళాడట. కన్నారావుకి నందిని అనే మహిళతో పరిచయం ఉంది. అలాగే విజయవర్ధన్కి నందిని స్నేహితురాలు. అతని దగ్గర భారీ మొత్తంలో డబ్బు నగలు ఉన్నట్టు తెలుసుకున్నామే. ఎలాగైనా వాటిని కొట్టేయాలని భావించిందో. సమస్య విషయంలో విజయవర్ధన్ కన్నారావు దగ్గరికి వెళ్ళాడు. అదేవిధంగా భావించిన నందిని కన్నారావు సాయంతో ఉద్యోగి దగ్గర నగదు బంగారం లాక్కోవాలని మాస్టర్ ప్లాన్ చేసింది. విషయం కన్నారావుకి తెలిపింది. అలా ఓ రోజు విజయవర్ధన్ గెస్ట్ హౌస్కి పిలిపించుకున్న మహిళ కన్నారావు సహా మరికొంతమందితో కలిసి అతను బెదిరించారు. అతని దగ్గర ఉన్న 60 లక్షల రూపాయల క్యాష్, 97 తులాల బంగారం దోచుకున్నారు. తన సొమ్ము కోల్పోయిన బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసని బెదిరించినట్టు ఫిర్యాదులో రాశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.